గుణకారం అనగా ఆవర్తన సంకలనం అనగా మళ్ళీ మళ్ళీ కూడడం అని అర్థం. ఒక చోట 5 ఆటోలు ఉన్నాయి. ఒక్కొక్క ఆటోలో నలుగురు కూర్చున్నారు. 5 ఆటోలలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్క ఆటోలో నలుగురు అంటే 5 × 4 20. 5 ఆటోలలో మొత్తం 20 మంది ఉన్నారు. ఒక పాదులో ఒక వరుసలో 7 పత్తి విత్తనాలు నాటారు. ఆ విధంగా 8 వరుసలున్నాయి. ఆ పాదులో నాటిన మొత్తం విత్తనాలు ఎన్ని? 7 × 8 మొత్తం 56 విత్తనాలు నాటారు. ప్రతిరోజు 5 రూపాయలు ఖర్చు చేయును. ఈ విధంగా వారంలో తను ఖర్చు చేసినది ఎంత? వారం అంటే 7 × 5 35 రూపీస్ ఖర్చు చేసింది. సూర్య వయస్సు రమ్య వయస్సుకు 2 రెట్లు. రమ్య వయస్సు 9 సంవత్సరాలు అయితే సూర్య వయస్సు ఎంత? 2 రెట్లు అంటే 2తో గుణించాలి. 9 × 2 18 సంవత్సరాలు సూర్య వయస్సు. ఒక పెట్టెలో 65 మామిడి పండ్లు ఉన్నాయి. అలాంటి 8 పెట్టెలలో మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి అంటే 65 × 8 మొత్తం 8 పెట్టెలలో ఉన్న పండ్లు 520. నల్గొండ నుండి విజయవాడకు ఒక వ్యక్తికి బస్సు ప్రయాణపు ఛార్జీ 93 రూపాయలు అయినా 5 మందికి అగు మొత్తం ఛార్జీ ఎంత? 93 × 5 5 మందికి అగు మొత్తం ఛార్జీ 465. రవి వద్ద 20 రూపాయలు ఉన్నాయి. మధు వద్ద రవి వద్ద ఉన్న రూపాయలకు 3 రెట్లు ఉన్నాయి. మధు వద్ద ఉన్న రూపాయలు ఎన్ని? 20 × 3 రెట్లు అంటే 3తో గుణించాలి. మధు వద్ద 60 రూపాయలు ఉన్నాయి. ప్రతిరోజు సురేష్ ఒక పుస్తకంలో 12 పేజీలు చదవగలిగాడు. ఆ విధంగా 4 రోజులు చేశాడు. 4 రోజులలో సురేష్ చదివిన మొత్తం పేజీలు ఎన్ని? 12 × 4 48 పేజీలను చదివాడు. పిల్లలు ఒక్కొక్క వరుసలో 9 మంది చొప్పున 7 వరుసలలో నిలబడినారు. 7 వరుసలలో మొత్తం ఎంత మంది పిల్లలు నిలబడినారు అంటే 63 మంది నిలబడినారు. ఒక కప్ప ఒక దూకుడులో 8 అడుగుల దూరం దూకుతుంది. ఈ విధంగా 9 సార్లు దూకింది. అది మొత్తం ఎన్ని అడుగులు దూకింది అంటే 72 అడుగులను దూకింది.